కణితి రోడ్డు విషయం అనేది ఒక 50 సంవత్సరాల నుంచి విస్తరణ అవ్వకుండా చాలామంది నాయకులు అనేక లబ్ధి పొంది ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా వదిలేస్తూ ఉన్నారు, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. ఈరోజు నేను అందుకోసం గొప్పగా, ఎందుకంటే మా నాయకులందరికీ కూడా గొప్పగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పేది ఏంటంటే వాళ్ళ మంచి గురించే. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం రోడ్డు మీద స్వయంగా నేనే వెళ్ళి, అమ్మ ఇప్పుడు అలా కాదు, అక్కడ మీ షాప్ అనేది 1 అడుగు 2 అడుగులు కూడా పోదు, అది 66 అడుగులు అనేది మన గవర్నమెంట్ స్థలం, ఇన్ని రోజులు కూడా మనం వ్యాపారం సాగించాం. కానీ ఇప్పుడు ఈ యొక్క ప్రజల్ని అవగాహన కల్పించాలి, ప్రతి ఒక్క దగ్గర కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మేము కానీ నాయకులం కానీ వెళ్ళి స్వయంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎఫ్ఎండి ప్రకారంగా ఇప్పుడు విస్తరణ జరుగుతూ ఉంది. ఎవరికి ఎటువంటి కూడా భూమి కానీ అది కానీ ఆస్తిపరంగా నష్టం జరగదు. రాబోయే రోజుల్లో మీకు రెంట్స్ కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి పెరుగుతాయి తప్ప మీకు మంచి జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఇది పెడుతున్నామే కానీ వేరే చెడ్డ జరిగే ఉద్దేశంతో మనం ఏ రోజు కూడా మన ప్రభుత్వం కానీ మేము కానీ చేయమని చెప్పేసి ఒక మాట ఇచ్చి భరోసానిచ్చి మేము ఈరోజు ఈ యొక్క వ్యాపారస్తులు కానివ్వండి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేయాలి వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు ఇది మాస్టర్ ప్లాన్ వచ్చేసి 100 అడుగుల రోడ్డు, తర్వాత 2007లో వచ్చేసి 80 అడుగుల రోడ్డు కింద ఈ కౌన్సిల్లో ప్రతిపాదన జరిగింది. మళ్ళీ మరొకసారి ఈ కౌన్సిల్లో అనేది నేను ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు ఈ 80 అడుగుల రోడ్లు కంపల్సరీగా ఏం చేద్దాం అని చెప్పేసి డిస్కషన్ చేయడం జరిగింది. అప్పుడు ఒకటే చెప్పడం జరిగింది, మనం ఇక్కడున్న రద్దీకి ఇక్కడున్న వ్యాపారస్తులకి 80 అడుగులు చేసినా 100 అడుగులు చేసినా చాలా నష్టపోతారు. వాళ్ళు ఈ యొక్క షాపుల ఆధారంగానే వాళ్ళ జీవితాలు సాగుతాయి. ఆ జీవితాలని మనం నాశనం చేయకూడదు. ఫస్ట్ మనం 60 అడుగులు చేద్దాం. ఫస్ట్ 60 అడుగులు మనందరికీ సఫిషియెంట్గా సరిపోతుంది. తర్వాత కొన్ని నెలల వ్యవధిలో, కొన్ని సంవత్సరాల వ్యవధిలో చూద్దాం మనం ఈ యొక్క ట్రాఫిక్ నిబంధనలు ఇవన్నీ కూడా బాగుంటే మాత్రం ఇలా కంటిన్యూ చేద్దాం. ఇది కూడా మీరందరూ సహకరించాలని చెప్పేసి అధికారులు కూడా అడగడం జరిగింది. ఆ అంశాన్ని ఆమోదించడం జరిగింది. అందుకోసం మేయర్ గారికి, కమిషనర్ కూడా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడో 20 సంవత్సరాల కిందట అది పైపులు అనేది నాసిరకం పైపులు వేశారు. అది ఆ పైపుల్ని మనం అంతా కూడా శాశ్వతంగా ఒక 70 లక్షలు పెట్టి ఈ యొక్క లైన్ అంతటి కూడా కొత్త లైన్ వేయించాము వాళ్ళకి. ఎందుకంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చేది వాటర్. ఈరోజు వాటర్ అనేది చాలా ముఖ్యంగా ఉండేది. ఇదేంటంటే ఎక్కడ పడితే అక్కడ పగుళ్ళు అయ్యి డ్రైనేజ్ వాటర్ కూడా కలిసిపోయే స్థితిలో ఉండేది మేము వచ్చినప్పుడు. ఈరోజు మనం అంతా కూడా ఒక 70 లక్షలు వ్యవధి వెచ్చించి ఈ టైపు రైట్ సైడ్ మొత్తం కంప్లీట్గా కొత్త లైన్ వేయడం జరిగింది. తర్వాత వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ అనేది ఒక 60 లక్షలు వ్యవధించి మొత్తం అంతా మెయిన్ లైన్ అంతా కూడా వేయడం జరిగింది. బ్రిడ్జి పైన కూడా అదంటే వివిధ వ్యాపారులు, ఒకళ్ళేమో కాయగూరలు కానివ్వండి, నెక్స్ట్ కుంకుమ వ్యాపారులు, తర్వాత ఈ యొక్క పుష్కాట్ వెహికల్తో ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరికీ ప్రజెంట్ అయితే మేమందరం కూడా ఆ ఫుట్పాత్ని ఆ క్రాస్ అంతా ఇక్కడి నుంచి మన ఓల్డ్ గజాక వరకు, అలాగే కణితి రోడ్ ఇక్కడి నుంచి వంటిల వరకు మీరు చూశారు. ఫుల్గా ఇవన్నీ కూడా ఆక్యుపెన్సీ జరిగి వాళ్ళ వ్యాపారాలు మనం కూడా సాగిస్తూ ఉన్నారు. దానికి గాను సపరేట్గా మనం కూడా ఒక వ్యాపార సముదాయాల్ని కల్పించినటువంటి ఒక మార్కెట్ సముదాయాన్ని మనం కల్పించాలని చెప్పేసి కౌన్సిల్లో అడగడం జరిగింది. దానికి కూడా ఇక్కడ కొత్త గజాలు ఉన్న మార్కెట్ కూడా పరిశీలించడం జరిగింది. దానికి కోర్టులో ఉండడం వల్ల న్యాయస్థానాల్లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా లేట్ అవుతాయి. కాబట్టి దానికి కూడా శాశ్వతమైన పరిష్కారం, ఒక మల్టీ స్టోరేజ్ మార్కెట్ వ్యవస్థని కూడా ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పేసి మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం. ఈ న్యాయ వ్యవస్థ అనేది ఇవన్నీ కొద్దిగా క్లోజ్ అయిన తర్వాత కంపల్సరీగా వీళ్ళందరికీ కూడా ట్రాఫిక్ సమస్య కూడా శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. తర్వాత ఈ చిరు వ్యాపారస్తులు మాత్రం పర్మనెంట్గా వాళ్ళకి మంచి మార్కెట్ కాంప్లెక్స్ని కూడా నిర్మించి ఇవ్వాలన్నదే మా అందరి కోరిక. గాంధీ గారి కళ్ళ కన్నా రాజ్యం స్వరాజ్యం అన్న గ్రామ స్వరాజ్యం, ఆ గ్రామ స్వరాజ్యాన్ని పూర్తి స్థాయిలో అవలంబించింది మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఏ ఒక్కరు కూడా పింఛన్లు వెళ్ళాలన్నా సరే, వృద్ధురాల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా సరే, వాళ్ళు ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో పెట్టుకొని మా కొడుకున్నంత కాలం కూడా మేము చాలా ఆనందదాయంగా ఉంటామని చెప్పేసి ధైర్యంగా చెప్తున్నారు. దేని గురించి అంటే ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టుకొని మనం గడప దాటకుండా మన గడపకే ప్రతిదీ కూడా ప్రభుత్వ పథకాలు కానివ్వండి ఇవన్నీ కూడా మనం గడప దాటకుండా వెళ్ళిచ్చే ఇలాంటి ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా ఉండాలని జనాలు కూడా కోరుకుంటా ఉన్నారు. మేము కూడా చాలా గొప్పగా ఈ యొక్క సచివాలయ వ్యవస్థ పెట్టిన తర్వాత
ఎక్కడికెక్కడ మనం ఏ ఒక్క సచివాలయాన్ని వెళ్ళినా సరే అక్కడ పనులని అయ్యే విధంగా చాలా మంచి బృహత్తరమైన నిర్ణయాన్ని కూడా మేము మా వార్డుల సభ్యులు మా అందరం కూడా ప్రజలందరూ కూడా హర్షధ్వనులతో అలాగే ఆహ్వానిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ కూడా గొప్పగా జరుగుతున్నాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. నాగిరెడ్డి గారు మాకు గురువర్యులు. ఈరోజు రాజకీయంగా ఉన్నామని చెప్తే దేవన్ రెడ్డి గారు మరియు ఈ నాగిరెడ్డి గారు అని చెప్పేసి మేము కూడా చర్చేంతవరకు చెప్పుకుంటాం. ఎందుకనుకుంటే ఈరోజు మనం కార్పొరేటర్గా ఈ స్థాయిలో నిలబెట్టింది ఆ కుటుంబమే. అయినప్పటికీ కూడా ఈరోజు మన వార్డులో ఇంత అభివృద్ధి ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్తే మన ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు సహాయ సహకారాలు అని చెప్పేసి మేము కూడా గొప్పగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఏ సమస్య పట్టుకెళ్ళినా సరే వాళ్ళని ప్రతి సమస్య కూడా నువ్వు చేయి ఇమ్రాన్ గోహాడ్ అని చెప్పేసి మనోధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి మన నాగిరెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటాము. కొంతమంది కార్పొరేటర్లు చెప్తున్నారు ఏదో టీడీపీ జనసేన అయ్యి ఉంటారేమో. వాళ్ళకి కూడా మాకన్నా ఎక్కువ నిధులు ఇచ్చి వాళ్ళ ప్రాంతాన్ని కూడా చాలా బృహత్తరంగా తయారు చేసింది మన జీవీఎంసీ. ఎందుకంటే మేయర్ గారు కూడా ఎప్పుడు కూడా మాతో పాటు అభివృద్ధి ఎక్కడ కూడా ప్రజలందరికీ ఇబ్బంది పడకూడదు. మా జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఏంటంటే ఓటు వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన మనసే అని చెప్పేసి అతను అలాగే చూస్తారో మా వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అలాగే చూస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో స్థాయిలో ఏ విధంగా ముఖ్యమంత్రి వారు ప్రతి ఒక్కరికి కూడా కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు అని చెప్పి ఏ విధంగా స్లోగాన్ని పట్టుకెళ్ళారో అదేవిధంగా మా మేయర్ గారు కూడా ప్రతి ఒక్కరు కూడా సరి సమానంగా ఇస్తారు. ఈరోజు వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను, దేనికైనా మనం చర్చకి సిద్ధంగా రావాలనుకుంటే రమ్మని చెప్పండి. ఈరోజు వాళ్ళకంటే ఈరోజు మనం నోటితో చెప్పేది కాదు, ఈరోజు టెండర్ పరంగా అదొక ప్రొసీజర్ పరంగా ఉంటుంది. ప్రతి వార్డులో ఎంతెంత ఇచ్చారు ఏంటి అనేది మీ యొక్క మీడియా మాధ్యమంలో మనం కూర్చొని మనం చర్చించుకోవచ్చు. అదేంటంటే మనం నోటితో చెప్పేది కాదు, డైరెక్ట్గా చూసేదే. ఒకరోజు మీడియా కెమెరా మీరు తీసుకొచ్చినా సరిపోతుంది. ఈవెన్ మా వార్డులోనే నిదర్శనంగా తీసుకోండి. 40 సంవత్సరాల నుంచి ఎప్పుడు జరగని వర్కులు ఈరోజు మనం ఇంత పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి అంటే మిగతా వార్డులో దానికన్నా ఎక్కువ జరుగుతున్నాయి. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నారు, ఎప్పటి నుంచో శాశ్వతమైన పరిష్కారం చూస్తూ ఉన్నారు. మీరు ఈరోజు సొంత ఇంటి కళని కూడా నెరవేర్చే విధంగా 30 లక్షలు ఇల్లులు మనం ఇవ్వగలుగుతున్నాం అని చెప్తే అది జగన్మోహన్ రెడ్డి గారిది. ఇది నిజం కాదా అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు పేద పిల్లలందరూ కూడా మంచి ఇంగ్లీష్ మీడియం చదువులు కార్పొరేట్ స్థాయిలో ఉన్న స్కూళ్ళు చదువుతున్నారంటే అది నిజం కాదా అని చెప్పి ఒకసారి అడుగుతూ ఉన్నాను. ఈరోజు మనమందరం కూడా గొప్పగా చెప్పుకోవచ్చు. మనం ఏంటంటే ప్రతి ఒక్క అవ్వతాతలకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదివరకు రోజుల్లో బ్యాంకుల చుట్టూ ఎంఆర్ ఆఫీసుల చుట్టూ అవి తిరిగేవి నిజం కాదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాం. ఈరోజు ఇంటి దగ్గరికే కోడి కొయ్యకు ముందే డోర్ నాక్ చేసి మనం 3,000 రూపాయలు మనం ఈరోజు పింఛన్ ఇస్తూ ఉన్నాం. అది నిజం కాదా? అదేవిధంగా హౌస్ కమిటీ అనేది చాలా పెద్ద సమస్య. గాజువాక నుంచి గాజువాకలో ఉన్నటువంటి అదే 15-20 సంవత్సరాల నుంచి గత టీడీపీ ప్రభుత్వాలు చూసాం, కాంగ్రెస్ ప్రభుత్వాలు చూసాం. ఎన్ని ప్రభుత్వాలు కూడా చేయలేని విధంగా ఈరోజు శాశ్వతమైన పరిష్కారం చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి హౌస్ కమిటీ శాశ్వతంగా పరిష్కారం చేసే గవర్నమెంట్ కూడా మా వైఎస్ఆర్ గవర్నమెంట్ అని చెప్పేసి మేము గొప్పగా చెప్పుకోవచ్చు. రేపు టిడ్కో ఇల్లు, ఏపీ టిడ్కో ఇల్లు కూడా పెద్ద స్థాయిలో మన గాజువాకలు ఎంత స్థాయిలో మొత్తం అంతా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనం రేపు హ్యాండ్ ఓవర్ చేసే దిశగా రెడీగా ఉన్నాయి. అవి కూడా నిజం కాదని చెప్పి అడుగుతున్నాను. మనం చేసేది ఎమ్మెల్యే గారు ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు మారారు. వాళ్ళతో పోల్చుకుంటే మనం పెద్ద స్థాయిగా ఎక్కువ స్థాయిగా ఒక్కొక్క వార్డుకే తక్కువ ఒక 12 కోట్లు 15 కోట్లు కూడా వెచ్చించి కూడా పనిచేయడం జరిగింది. ఇది మిగతా వార్డులో మనకున్న 20 వార్డులు కూడా గాజువాకలో ఉన్న 20 వార్డులు కూడా దానిగా ఎక్కువ అయ్యింది, కానీ తక్కువ ఎక్కడ కూడా అవ్వలేదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. స్టీల్ ప్లాంట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ముందుకెళ్ళింది. అది దాన్ని బట్టి మనమందరం కూడా ఫస్ట్ కౌన్సిల్లో గెలిచిన తర్వాత ఫస్ట్ తీర్మానం కూడా ఈరోజు మేము విశాఖపట్నం నుంచి 98 కార్పొరేటర్ల మధ్యలో నుంచి ఫస్ట్ కౌన్సిల్లో ఫస్ట్ తీర్మానం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మేము తీర్మానించడం జరిగింది. అదేవిధంగా గౌరవ రాజ్యసభ్యులు మన విజయసాయిరెడ్డి గారు సిటీ గాంధీ గారి బొమ్మ దగ్గర నుంచి విగ్రహం దగ్గర నుంచి మన స్టీల్ ప్లాంట్ గేట్ వరకు కాలినడకతో
మొత్తం అంతా పాదయాత్ర చేయడం జరిగింది. ఇది ఎందుకంటే మన రాష్ట్ర పరిధిలో లేదు, అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కాబట్టి మన సహాయ సహకారాలు ఎప్పుడు కూడా జంతర్ మంతర్లో ఢిల్లీలో కూడా వెళ్ళాము, అక్కడ కూడా ధర్నా చేయడం జరిగింది. మా కార్పొరేటర్లు కానివ్వండి, మా ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, అందరం కూడా కలిపి వెళ్ళాము. మేము సహాయశక్తిలా మేము ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపడానికి ప్రయత్నిస్తామే తప్ప ఎప్పుడు కూడా ప్రైవేటీకరణ అవ్వాలని చెప్పి ఉద్దేశం మాకు ఎప్పుడు ఉండదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మేమందరం కూడా ఆ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపడానికే మేము అందరం కూడా ప్రతిపాదించాం కూడా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. కుల సమీకరణను బట్టి మనకు వచ్చింది అది. ఈరోజు మనమందరం కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులమే. ప్రతి ఒక్కరు కూడా పార్టీకే కట్టుబడి ఉండి అందరం కూడా పనిచేస్తారు, దాని గురించి డౌట్ ఏం లేదు. అది మన జగన్మోహన్ రెడ్డి గారి డిసిజన్ కాబట్టి దానికి శిరోధార వహిస్తూ మేమందరం కూడా వైసీపీకి పనిచేసి మన వైసీపీ విజయకేతనానికి మేమందరం కూడా గట్టిగా కష్టపడి కృషి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మరి 1% టార్గెట్ పెట్టుకున్నారు కదా సార్, టార్గెట్ అంటే అసలు ఏ విధంగా మనం రీచ్ అవ్వబోతున్నాము అంటే చాలా సంక్షేమ పథకాలను అమలు చేశారు. సో సంక్షేమ పథకాలను అసలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాయి, ప్రజలను జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా మద్దతు ఇస్తారని మీరు అనుకుంటున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా మాధ్యమంలో మీ అందరూ కూడా ఎన్నో ప్రభుత్వాలు చూశారు. ప్రభుత్వాలు చూసిన తర్వాత మేనిఫెస్టో పెట్టిన తర్వాత ఎప్పుడు కూడా నా మేనిఫెస్టో ఒక భగవద్గీత లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక బైబుల్ లాగా ఏ రోజు కూడా పోల్చలేదు. ఈరోజు ఈ యొక్క ఖురాన్, బైబిల్ తర్వాత భగవద్గీతగా పోల్చిన మొదటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేసి మేము గొప్పగా చెప్పుకున్నాం. ఏ విధంగా చెప్పారో అదే రకంగా నవరత్నాలు అని చెప్పేసి మేనిఫెస్టో తిప్పి ఆ నవరత్నాల్లో ఉండేవి ఎన్ని ఉన్నాయో అవి కూడా మొత్తం అంతా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా నవరత్నాల్లో లేనివి కూడా మన ప్రజలకి ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ యొక్క కుటుంబం ఎప్పుడు కూడా మడమ తిప్పని కుటుంబం అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నారు. అందరూ కూడా మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్క లబ్ధిదారుడు కానివ్వండి, ఒక ఆటో డ్రైవర్ కానివ్వండి, రజకులకు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, మైనారిటీస్ కానివ్వండి, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద వేసి మనం గొప్పగా మన గాజువాకని అలాగే రాష్ట్రాన్ని 1 why not 175 అని చెప్పేసి అందుకోసం అతని నినాదాన్ని మేమందరం కూడా గట్టిగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మరి అంటే పవన్ కళ్యాణ్ కూడా అసలు అంటే ఖచ్చితంగా మేము అంటే టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి ప్రజల్లో వెళ్తున్నారు సార్. దీని మీద అసలు మీ కామెంట్ ఏంటంటే? అసలు ఏముందండి, 2014లో వాళ్ళు ఇద్దరు కలిసిన తర్వాత ముందుకు సాగారు. దాని తర్వాత అదే పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి ఎంత విమర్శించారో మీకే తెలుసు. అది ఇప్పుడు ట్రోల్ అవుతూ ఉన్నాయి. అవి ఈరోజు మళ్ళీ వాళ్ళు కలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఎన్ని కలిసి వచ్చినా అందుకోసమే మొదటిగా మా జెండాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళిక పరంగా ఈరోజు అన్ని జెండాలు కలిసి వచ్చినా సరే పర్వాలేదు, మేమందరం కూడా ప్రజల గుండెల్లో ఉన్నామని చెప్పేసి, శాశ్వతంగా ఉన్నామని చెప్పేసి ధైర్యంగా ఒకే ఒక కండువా వేసుకొని ఒకే ఒక జెండా పట్టుకొని మేము ముందుకు వెళ్తున్నామంటే ఎంత ధైర్యం ఉంటుందో చూడండి మీరు. ఇప్పుడు ధైర్యం లేనివాడు అందరూ కలుస్తారు కానీ ధైర్యం ఉన్నాడు ఒక్కడే వెళ్తాడు. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఫైనల్ అసలు ఎట్లా అంటే ఎలా ఉండబోతుంది వచ్చే ఎన్నికల్లో? అసలు అంటే ఏంటంటే ఒక హైప్ క్రియేట్ చేస్తారు. అంటే ఖచ్చితంగా అసలు వైసీపీకి అసలు దమ్ముందా లేదని చెప్పి ప్రతిపక్షాలే అసలు అంటే ఆరోపణ చేస్తారని సవాళ్ళు విసురు. వైసీపీకి దమ్ముందా లేదా అని చెప్పేసి ఎందుకంటే మాకన్నా బాగా మీ మీడియా వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే మీరు కవరేజ్ చేసేది మీరే కాబట్టి. ఇక్కడ విశాఖపట్నంలో భీమిలిలో జరిగింది సిద్ధం. దానికి ఎంతమంది సిద్ధం అని చెప్పేసి ఎంతమంది నాయకులు వచ్చారో మీరు చూశారు. అదే ఏలూరులో జరిగిన సిద్ధం చూశారు. 3 లక్షల మంది, అక్కడ 5 లక్షల మంది, అక్కడ 12 లక్షల మంది పెరుగుతూనే పోయారు. అదే వరల్డ్ మొత్తంలో 12 మిలియన్ ప్రజలు వచ్చిన మొట్టమొదటి సభ మన జగన్ గారి సభ సిద్ధం అని చెప్పేసి నేను అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మరి సిద్ధం సభ ద్వారా ప్రజలకు అంటే ఏ విధంగా వెళ్తున్నారండి? అంటే సిద్ధం చెప్తున్నారు తప్ప చెప్తున్నారు, కాకపోతే అంటే సంక్షేమ కార్యక్రమాలను అన్నిటి కూడా అసలు ఏ విధంగా ప్రజలకు వెళ్దాం అనుకుంటున్నారు? అసలు ఓటు శాతం అన్నది అంటే ఏ విధంగా పెంచబోతున్నారు సార్? ఓటు శాతం అనేది మనం పెంచేది కాదండి. అదేంటంటే ప్రతి ప్రజల గుండెల్లో కూడా వైసీపీ రావాలి. ఒక చిన్న పాప అడుగుతాం చూడండి, చిన్న పాప అడిగితే మా మామయ్య సీఎం అవ్వాలంటది. అదే ముస్లిం తాతలకు అడగండి మా కొడుకు సీఎం అవ్వాలంటాడు. అదే ఒక మహిళలకు అడగండి మా అన్న సీఎం అవ్వాలనుకుంటారు. అదే ఒక నాయకుడికి అడగండి, కింద స్థాయిలో ఒక నాయకులకు అడగండి మా నాయకుడు సీఎం అవ్వాలని చెప్పి అనుకుంటాడు. అంతకని నిదర్శనం ఇంకేం కావాలి చెప్పండి మీకు?